నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మంచు కుటుంబంలో చెలరేగిన తుఫాను తగ్గుముఖం పట్టకుండానే భూమా కుటుంబంలో అలజడికి రంగం సిద్ధమవుతోంది. మంచు కుటుంబంలో ఏ విధంగా అయితే ఆస్తుల కోసం అన్నదమ్ములు తండ్రి కొడుకు మధ్య గొడవ జరుగుతాందో అదే కారణం భూమా కుటుంబంలో కూడా పునరావృతం కాబోతాంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు వివరాలు మీ దృష్టికి తీసుకొచ్చా. మన మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్కు మాత్రమే ఈ వివరాలు ప్రత్యేకం. భూమా నాగిరెడ్డి శోభా దంపతులకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. పెద్ద కుమార్తె అఖిలప్రియ, ప్రస్తుతం ఈమె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలుపొందారు. రెండో కుమార్తె భూమా మౌనిక, అందరికంటే చిన్నోడు జగత్ విఖ్యాత్ రెడ్డి. పెద్దక్కతో కలిసి తమ్ముడు ఆళ్లగడ్డలో ఉంటూ రాజకీయాలు చూసుకుంటున్నాడు. ఇక మౌనిక విషయానికి వస్తే విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ను ప్రేమ పెళ్లి చేసుకుంది. భూమా నాగిరెడ్డి పిల్లలు ఇంతవరకు ఆస్తుల్ని పంచుకోలేదని సమాచారం. అయితే తన సంతకాల్ని ఫోర్జరీ చేసి కొన్ని ఆస్తుల్ని ఇతరులకు అమ్మడంతో పాటు బ్యాంకుల్లో తనఖా పెట్టారని మౌనిక ఆలస్యంగా గుర్తించారు. దీంతో ఇదేమిటని తనకు అనుమానం ఉన్న రక్త సంబంధీకుల్ని ఆమె ప్రశ్నించారని తెలిసింది. వాళ్ళ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో శ్రేయోభిలాషుల సలహా మేరకు న్యాయ పోరాటానికి మౌనిక సిద్ధమవుతోందని మనకు సమాచారం. నంద్యాలలోని పద్మావతి నగర్లో 4 కోట్ల విలువైన స్థలాన్ని అమ్మినట్టు, తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు మౌనిక గుర్తించారు. అట్లనే ఆళ్లగడ్డలో విలువైన ఆస్తుల్ని కూడా తనకు తెలియకుండా సంతకాన్ని ఫోర్జరీ చేసి భారీ మొత్తంలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడంపై మౌనిక రగిలిపోతున్నారు. తన భర్త వైపు ఆస్తుల గొడవ జరుగుతున్న సందర్భంలో తన పుట్టింటి ఆస్తులపై మౌనిక దృష్టి సారించడం గమనార్హం. దీంతో తన వాటా కింద రావాల్సిన ఆస్తుల్ని రాబట్టుకునే క్రమంలో కోర్టులో రక్త సంబంధీకులపై పిటిషన్ వేయడానికి మౌనిక అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ను సిద్ధం చేసుకున్నారని మనకు సమాచారం. ఏ క్షణమైనా ఆమె న్యాయస్థానంలో ఆస్తుల పంపకంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మౌనిక వేసే పిటిషన్ ఆమె పుట్టింటిలో తుఫాను సృష్టిస్తుందని ఆమె శ్రేయోభిలాషులు చెప్తాంటారు. అసలే మంచు కుటుంబంలో ఆస్తుల పంపకంపై విభేదాలు వీధికెక్కి రచ్చ రచ్చ అవుతాంది. ఇప్పుడు ఆ వంతు కోసం భూమా మౌనిక ఎదురు చూస్తాంది. ఇక రానున్న రోజుల్లో భూమా కుటుంబంలో కూడా ఎలాగైతే మంచు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయో ఆస్తుల వ్యవహారంపై భూమా కుటుంబంలో కూడా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. చూద్దాం ఏమవుతుందో.